రాజయోగం. అయితే మనకి ఈ ముఖ్యంగా కర్మయోగం అంటే మానవుడు పుట్టినప్పటి నుంచి మనం ఈ యొక్క కర్మయోగాన్ని ఆచరిస్తున్నామండి. ఆచరించి అంటే కర్మలు చేయడం ద్వారా కూడా మనం భగవంతుని తెలుసుకోవచ్చు. సత్య మార్గ అన్వేషణ కూడా మనకి లభిస్తుంది. సత్యం అనేది దొరుకుతుందని ఈ కర్మయోగ మార్గంలో చాలా సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు మనం నడిచామండి. నడిచిన తర్వాత మానవుడు అంతటితో కూడా ఆగకుండా మరి నెక్స్ట్ భక్తి యోగంలోకి వెళ్ళడం జరిగింది. ఆలోచన. భక్తి యోగం అంటే ఒక ఒక భగవంతుడు అంటే ఒక అతీతమైన శక్తి ఉందని చెప్పి మనం నమ్మి, ఒక నమ్మకంతో మనం ఆ కామన్ మానవుడికి కూడా మనం అర్థమయ్యేలాగా ఒక రూపాన్ని మనం ఏర్పరచుకొని, నామరూపాన్ని ఏర్పరచుకొని, ఒక మూర్తిగా మనం దాని ఒక శిల్పుల ద్వారా చెక్కించి మనం భక్తి యోగాన్ని చాలా కాలం పాటు మనం పాటించామండి. ఈ భక్తి యోగంలో మరి యజ్ఞాలు, యాగాలు, పూజలు రకరకాలన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మానసిక ప్రశాంతత కోసం మనం ఈ యొక్క భక్తి యోగాన్ని మనం అనుసరించి మనం ఆ అనేకమైన చాలా మంది ఆ ఆ భగవంతుని యొక్క సన్నిధికి చేరడం, రీచ్ అవ్వడం జరిగిందండి. అయితే మరి మానవుడు భక్తి యోగంతో కూడా సాటిస్ఫై అవ్వలేదు. తర్వాత ఏంటంటే మని మానవుడు జ్ఞాన యోగంలోకి ప్రవేశించాడండి. జ్ఞాన యోగం అంటే అనేక రకమైన శాస్త్ర గ్రంథాలని అంటే ఈ విశ్వాన్ని అంతా కూడా అధ్యయనం చేయడం, ఈ విశ్వంలో ఉన్న మూల శక్తుల్ని, తత్వాల్ని తెలుసుకోవడం, దాని ద్వారా కొంతమంది మాస్టర్స్ ఈ యొక్క జ్ఞాన యోగంలోని వాళ్ళు ఎన్నో ఆమ్, ప్రయత్నాలు చేసి వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని కనుగొని అది 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 ప్రపంచానికి అంతటికీ కూడా చాటి చెప్పారండి. మనం మరి ఈ యొక్క శాస్త్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఆ మానవుడు చాలా విషయాలు కనుగొన్నాడు. కానీ మానవుడు అంతటితో ఆగకుండా మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ధ్యాన యోగంలోకి వెళ్ళారనమాట అండి. ధ్యాన యోగంలో మళ్ళీ మనకి అష్టాంగ యోగా ఉంది. 8 స్థితులు. ఈ 8 స్థితులు దాటి సమాధి స్థితికి రీచ్ అయ్యి అక్కడ మరి అలౌకిక ప్రపంచం నుంచి కూడా జ్ఞానాన్ని సంపాదించడం జరిగింది. అక్కడతో ఆగకుండా మరి దీనిపైన ఇంకో సుపీరియర్ యోగా ఉందండి. దాన్ని రాజయోగం అని చెప్పి అంటారు. అంటే ధ్యాన యోగంలోని 5గురు ఉంటే రాజయోగంలోకి ఒక్క వ్యక్తే ఎంటర్ అవుతున్నారు అనమాట. అంటే ప్రపంచంలో రాజయోగంలో ఉన్న వాళ్ళు మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఆ విధంగా మరి ఈ యోగాలన్నీ ఉన్నాయి. ఈ యోగాలన్నిటినీ కూడా ఇవన్నీ కూడా మన భగవంతుడికి చేరే మార్గాలు, సత్యాన్ని తెలుసుకునే మార్గము, అలాగే ఆ దివ్య శక్తిని తెలుసుకునే మార్గము, ఈ ద్రవ్య రాశికి, ఈ యొక్క విశ్వానికి ఏంటి మూలం, ఈ విశ్వం అంతా ఎక్కడి నుంచి చేయబడింది, ఎలా సృష్టించబడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే యోగాలు అనమాట. అయితే మరి సౌరమండల వ్యవస్థ అంటే మనం పాలపొంత అనే ఒక గ్యాలాక్సీలో మనం ఉన్నామండి. మన గ్యాలాక్సీలో దగ్గర దగ్గర 30,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అందులో మనం సూర్యుడు అనే ఒక చిన్న నక్షత్రాన్ని మనం ఆధారంగా చేసుకొని 9 గ్రహాలు అంటే ఒక సోలార్ సిస్టమ్ ఏర్పరచుకొని అందులో మంది ఒక భూగ్రహం అనమాట అండి. అది మన మొదటి నుంచి 3వ గ్రహం మన యొక్క భూమి. అయితే మరి భూమి సృష్టించబడడానికి కారణం ఏంటంటే చాలా ఫేవరబుల్ కండిషన్స్ అనమాట అండి. అంటే ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా లేదు, అలాగని తక్కువగా లేదు. కరెక్ట్ గా అంటే హ్యాబిటబుల్ జోన్ లో ఉందన్నమాట. అంటే సూర్యుడి దగ్గర నుంచి కరెక్ట్ గా 14 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉండి మనం ఇక్కడ ఒక వాతావరణం ఇక్కడ అనేది ఏర్పడింది అనమాట అండి. అది జీవరాశులకి చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ జీవం అనేది ఏర్పడి అలాగా ఈ రోజు మానవుడు ఈ యొక్క భూమి మీద ఉద్భవించడం జరిగింది. ఇలాంటి సౌరమండల వ్యవస్థలో అనేక ఉన్నాయన్నమాట అండి ఈ సృష్టిలో. అలాగే ఇలాంటి గ్యాలాక్సీస్ అంటే మన గ్యాలాక్సీ పేరు పాలపొంత. మనకి దగ్గరనే ఇంకొక గ్యాలాక్సీ ఉందండి. అలాంటి గ్యాలాక్సీలు మొత్తం 20,000 కోట్ల గ్యాలాక్సీలు ఉన్నాయన్నమాట అండి మొత్తం ఈ యొక్క విశ్వంలో. అంటే విశ్వము అనడం కన్నా దీన్ని మల్టీవర్స్ అనొచ్చు. అంటే అనేక విశ్వాల సముదాయమే మన చుట్టూ ఉన్న ఈ యొక్క విశ్వం అనమాట అండి. మనం ఒకటే అనుకుంటాం విశ్వం, కానీ ఇలాంటి విశ్వాలు చాలా ఉన్నాయి. అలాగే మన మేడం బ్లావస్కి ఏం చేశారంటే ఈ యొక్క సీక్రెట్ డాక్టర్ లో డార్క్ ఎనర్జీ అండ్ డార్క్
మ్యాటర్ గురించి ఆవిడ ప్రస్తావించడం జరిగింది. దాన్ని మనం ఇంకా సైంటిఫిక్ గా సైంటిస్టులు కనుగొనలేకపోతున్నారు అనమాట అండి. ఈ డార్క్ మ్యాటర్ అనేది అంతుపట్టట్లే, డార్క్ ఎనర్జీ అనేది అసలు కనిపించట్లేదు, డార్క్ మ్యాటర్ అనేది కూడా మన కంటికి కనిపించట్లేదు. దాన్ని అసలు మనం దాని ఉనికిని గుర్తించలేకపోతున్నాం. అది ఆ విధంగా సైంటిఫిక్ గా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఆధ్యాత్మిక పరంగా మన గురువులు, మన జగద్గురువులు కొంత దీని గురించి మనకి చెప్పడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం పునర్జన్మ, మానవుడి స్వస్వరూపం అనుకున్నాం. మానవుల్లో మీ భౌతిక దేహం కాకుండా మన లోపల ఇంకొక 6 దేహాలు ఉన్నాయి. ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా సరే, ఈ మన ప్రతి మానవుడు కూడా మానవుని యొక్క స్వస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏ మ్యాటర్ తో చేయబడ్డాం, ఎన్ని దేహాలతో సముదాయం మనం, ఎన్ని దేహాలు కలిస్తే ఈ మానవ దేహం అనేది ఏర్పడిందనే ఆ విషయాన్ని, సత్యాన్ని ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. అలాగే మన యొక్క ఆ దివ్య జ్ఞానంలో ఈ యొక్క మానవుడి స్వస్వరూపం గురించి, అంటే మ్యాన్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. అలాగే పునర్జన్మ. పునర్జన్మ అంటే చాలా మంది ఇక్కడ అపోహ చెందుతారండి. మరణించిన వ్యక్తి తిరిగి పుడతాడు అనుకుంటారు, కానీ కాదండి. ఇక్కడ ఏంటంటే మనకి 6 దేహాలు ఉండడం వల్ల భౌతిక దేహం అనేది అంతరించిపోయి, ఆ ఒక మనిషి మరణించినప్పుడు భౌతిక దేహం అక్కడితో తన ఆ తన కార్యక్రమాలన్నీ ఆఫ్ చేసుకుంటుందండి. ఆఫ్ చేసుకొని అది ఏమవుతుందంటే పంచభూతాల్లోని అది కలిసిపోవడం జరుగుతుంది. అయితే మరి ఈ మానవ దేహంలో లోపల ఉన్నటువంటి కామ శరీరం మేల్కొంటుంది అప్పుడు. అయితే కామ శరీరంలోకి వచ్చేసరికి భౌతిక శరీరంలో ఉన్నంత ఇన్ఫర్మేషన్, సమాచారం ఈ యొక్క కామ శరీరంలోకి వచ్చేసరికి తగ్గుతుంది అనమాట అండి. అక్కడికి వచ్చేసరికి కొంత లీలగా ఈ భౌతిక శరీరానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. కానీ ఆ యొక్క భౌతిక శరీరం యొక్క ద్రవ్యరాశితోనే ఇది చేయబడి ఉంటుంది అనమాట కామ శరీరం. కానీ ఇది చాలా అస్పష్టంగా, చాలా లలితంగా, చాలా సెన్సిటివ్ గా, కంటికి కనిపించకుండా ఉంటుందండి. ఈదర్ కన్నా, సూపర్ ఈదర్ కన్నా కూడా అది సెన్సిటివ్ గా ఉంటుంది. అదే కామ శరీరం. అయితే మళ్ళీ కామ శరీరంలో కొంతకాలం పాటు ఉండి ఈ మనిషి ఏమవుతాడంటే మళ్ళీ ఈ యొక్క మనోమయ దేహంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మనోమయ దేహం నుంచి మళ్ళీ మానవుడు ఈ యొక్క భౌతిక శరీరం యొక్క మనోమయ దేహం నుంచి అది ఇంటలెక్ట్ బాడీలోకి ప్రవేశిస్తుంది. ఆ ఇంటలెక్ట్ బాడీలోకి వచ్చేసరికి మనం మన ఈ యొక్క బ్రతికున్నంత కాలం మనం చేసిన సంస్కారాలు, మనం చేసిన కర్మలు, మనం సమాజానికి మేలు చేసిన కొన్ని సంస్కారాలు మాత్రమే మనతో పాటు వస్తాయన్నమాట అండి. మన భౌతిక శరీరానికి సంబంధించిన సమాచారం అంతా అక్కడితో క్లోజ్ అయిపోద్ది అనమాట. అక్కడితో ఎండ్ అయిపోతుంది. అయిపోయి ఈ ఇంటలెక్ట్ బాడీ కూడా ఇందులో ఉన్న కొన్ని సుగుణాలను తీసుకొని అది ఆత్మలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఆత్మ అనేది ఏంటంటే ప్యూర్ చైతన్యం అనమాట అండి. అది ఒక కాన్షియస్నెస్, అదొక చైతన్య పదార్థం. ఆ చైతన్య పదార్థానికి ఈ సుగుణాలు యాడ్ అవుతాయి అనమాట అండి. ఈ సుగుణాలు యాడ్ అయినప్పుడు అది అక్కడికి వచ్చేసరికి ఆ మానవుని యొక్క పూర్తి సమాచారం అంతా, అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న సమాచారం అంతా, అంటే అతని పేరు, అతని అడ్రస్, అతని యొక్క తల్లిదండ్రులు, ఇటు అతని వంశము, ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎరేజ్ అయిపోద్దండి. అది ఏమి ఉండదు అనమాట. కేవలం అతను బ్రతికున్నంత కాలం చేసిన ఆ పనులు, అంటే అవి సత్కర్మల, దుష్కర్మల అనేవి మాత్రమే మిగులుతాయి. కొన్ని సుగుణాలు మాత్రమే మనతోటి వస్తాయి. అలాగే కొన్ని జీనియస్, అంటే ఇంటలెక్ట్, అంటే మన మేధస్సుకి సంబంధించిన కొన్ని లక్షణాలు మాత్రమే ఈ యొక్క ఆత్మలోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఆ ఆత్మ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ అది ఇంటలెక్ట్ బాడీని, ఊర్ధ్వ మనోమయ దేహాన్ని, అలాగే అదో మనోమయ దేహాన్ని ఏర్పరచుకొని సంతరించుకొని కామ శరీరంలోకి ఎంటర్ అయి మళ్ళీ అది ఇంకొక గర్భంలోని భౌతిక శరీరాన్ని ఏర్పరచుకుంటుంది అనమాట అండి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? అదే ఆత్మ జన్మ తీసుకుంటుంది, కానీ అదే మనిషి తీసుకోవట్లే. అదే మనిషికి సంబంధించిన ఆత్మ తిరిగి జన్మ తీసుకుంటుంది. ఇక్కడ మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. అర్థమైందండి ఇప్పుడు మీకు? అంటే జెనెటికల్ గా మనకి ఆ యొక్క రూపాలు మళ్ళీ రావచ్చు. ఎందుకంటే మన భౌతిక దేహంలోని కొన్ని జీన్స్ ద్వారా డిఎన్ఏలో దాగున్నటువంటి ఆ శరీర ధర్మాలు మళ్ళీ తిరిగి వస్తాయి. కానీ ఇక్కడ కేవలం ఆ ఆత్మకి ఆ మనిషి బ్రతికున్నంత కాలం ఉన్న లక్షణాలు మాత్రమే వస్తాయండి. అతను ఒక మ్యాథమెటిషియన్ అనుకోండి, జీనియస్ మ్యాథమెటిషియన్, లేకపోతే ఒక సైంటిస్ట్.
ఆ సైంటిస్ట్ లక్షణాలు వస్తాయి. లేకపోతే అతను పెద్ద మ్యూజిషియన్ అంటే సంగీత విద్వాంసుడు, ఆ సంగీతానికి సంబంధించిన ఆ లక్షణాలన్నిటితో పుడతాడనమాట. అంతేగాని అదే వ్యక్తి మళ్ళీ పుట్టడం జరగదనమాట అండి. అతనికి సంబంధించిన లక్షణాలతో ఆ ఆత్మ మళ్ళీ తిరిగి జన్మ తీసుకుంటది. దీన్నే మనం పునర్జన్మ అని చెప్పి అంటాం. మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది ఇది మన యొక్క గ్రంథంలో దివ్యజ్ఞాన గ్రంథంలో చాలా వివరంగా కూడా చెప్పబడింది. అలాగే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతాన్ని ఏమంటారంటే మరి ది లా ఆఫ్ కర్మ అని చెప్పంటారు. ఇదే కార్య కారణ ధర్మ రూప సిద్ధాంతం అని చెప్పడం జరిగింది. మనం అనుకున్నాం ఎక్కడ జీవి ఉందో, ఎక్కడ ఒక ఇసుక రేణు ఉన్నా కూడా అక్కడ కర్మ సిద్ధాంతం అనేది ఈజీగా అప్లై అయిపోద్ది. ఇది ఎవరు డిజైన్ చేసింది కాదండి. ఆటోమేటిక్ గా ఈ ప్రకృతిలో, ఈ నేచర్ లో, ఈ విశ్వంలో కర్మ సిద్ధాంతం అనేది ఉంది. ఎందుకంటే ప్రతి అణువులో కూడా 3 శక్తులు ఉంటాయండి. ఒకటి ఏంటంటే క్రియేషన్, అంటే క్రియేట్ అవుతుంది ఫస్ట్. తర్వాత అడ్మినిస్ట్రేషన్, దానికి నామరూపాలు వస్తాయి. వచ్చిన తర్వాత కొంతకాలం ఉంటది. తర్వాత దాని ఆయుష్ ఎండ్ అయిపోద్ది. అంటే దానికి ఎక్స్పైరీ డేట్ వస్తుంది. ఆ ఎక్స్పైరీ డేట్ వచ్చి మళ్ళీ విశ్వంలో అది కలిసిపోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే మనం దీని మూడిటికి 3 పేర్లు పెట్టాం. ఫస్ట్‌ది బ్రహ్మతత్వం అని చెప్పి బ్రహ్మశక్తి అని, రెండోదేమో మరి శివతత్వం అని, రెండోది విష్ణు తత్వం అని, మూడో దానికి శివతత్వం అని చెప్పాం. అంటే అది ఈ సృష్టిలో అది అంతరించిపోతుంది అనమాట. అలా ఈ 3 పవర్స్ తోని మరి ఈ కర్మ సిద్ధాంతం అనేది డిజైన్ చేయబడింది. అందుకని మనం దీన్ని కార్యకారణ ధర్మరూప సిద్ధాంతం అంటారు. అంటే ప్రతి యాక్షన్ ఎక్కడైతే ఒక కర్మ జరుగుతుందో దానికి ఒక కారణం ఉంటది. కారణం ఉంటేనే కర్మ అనేది జరుగుతది. మరి అది ధర్మంగా ఉంటుంది. అలాగే మన కంటికి కూడా కనిపిస్తుంది అనమాట. అందుకనే కార్యకారణ ధర్మరూప సిద్ధాంతం అని చెప్పి కర్మ సిద్ధాంతం చెప్పడం జరిగింది. దీనిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సంచిత కర్మ అని ఒకటి ఉంటదండి. అంటే ఒక బ్యాంక్ అకౌంట్ లాగా ఒక బ్యాగ్ ఉంటది. ఆ బ్యాగ్ లో మన ఒక బ్యాంక్ ఉందండి. బ్యాంక్ లో అకౌంట్ లో మనం డబ్బులు వేసుకుంటాం, వేస్తుంటాం, తీస్తుంటాం, వేస్తుంటాం. అలాగే మరి ఈ సంచిత కర్మ అనేది ఏంటంటే మనం జీవితంలో చేసిన ఆ కర్మలన్నీ కూడా ఆ సంచిత కర్మలోకి వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత అందులోంచి ప్రారబ్ధ కర్మ బయటకు వస్తుంది. అంటే ఒక వ్యక్తి జన్మ తీసుకున్నప్పుడు ప్రారబ్ధ కర్మ అతనికి నిర్ధారించబడుతుంది. అంటే ఎలాగా? ఏ విధంగా? ఈ జన్మకి ఎంత అయితే కర్మ అతను అనుభవించవలసి ఉందో ఆ కర్మని అతనికి రావడాన్ని నిర్ధారించబడడాన్నే ప్రారబ్ధ కర్మ అని చెప్పి అంటాం. అయితే ప్రారబ్ధ కర్మతో ఒక జీవి జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ వర్తమాన జీవితంలో ఏం చేస్తాడంటే అతను శుభ అశుభ కర్మలు చేస్తాడు. మళ్ళీ చేసినప్పుడు ఏమవుతాయి? అవన్నీ కూడా మళ్ళీ మైనస్. అశుభ అంటే మైనస్, శుభ కర్మలు అంటే ప్లస్. ఈ రెండు మళ్ళీ బ్యాలెన్స్ అవుతాయండి. బ్యాలెన్స్ అది ఏదైనా కర్మలు మిగిలిపోతే అది మళ్ళీ జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. దీన్ని కర్మల బదిలీలు అని చెప్పి అంటారు. ఈ విధంగా మరి సంచిత కర్మ మళ్ళీ ఈ బ్యాలెన్స్ అయిన కర్మలన్నీ కూడా మళ్ళీ సంచిత కర్మలోకి వస్తాయి అనమాట అండి. ఆ సంచిత కర్మలోంచి మళ్ళీ ప్రారంభ కర్మ, ఆ జన్మకి ఎంత మనం అనుభవించవలసి ఉందే ఆ కర్మ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ కర్మ. తర్వాత మరణానంతర స్థితి. మరణానంతర స్థితి అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్. అంటే మనం చనిపోగానే జన్మ అనేది కంప్లీట్ అవ్వలేదండి. ఇంకా మనకి అనేకమైన దేహాలు ఉన్నాయి కాబట్టి ఆ దేహాల నుంచి ఒక్కొక్క దేహంలో మనం కొంతకాలం పాటు ఉండడం జరుగుతుంది. అంటే భౌతిక శరీరంలో 100 ఇయర్స్ ఉంటాం, కామ శరీరంలో 400 సంవత్సరాలు ఉంటాం, సూక్ష్మ మనోమయ దేహంలో 800 సంవత్సరాలు ఉంటాం, అలాగే ఇంటలెక్ట్ బాడీలో 1000 ఇయర్స్ ఉంటాం. మనం ఆత్మ దగ్గరికి వచ్చేసరికి 2000 సంవత్సరాలు ఉంటాం. ఇది మన యొక్క నిజమైన, దీన్నే స్వర్గం అని చెప్పి అంటారు. మన పురాణాల్లో స్వర్గం అని చెప్పబడింది. ఇది మన పర్మనెంట్ ప్లేస్ అనమాట అండి. ఈ 2000 సంవత్సరాలు అంటే భూమి యొక్క టైంతో మనం పోల్చినప్పుడు అది 2000 సంవత్సరాల టైం పడుతుంది అనమాట. అదే విశ్వంతో పోలిస్తే అక్కడ దెర్ ఈస్ నో టైం. అయితే అది వేరే విధంగా ఉండొచ్చండి. దీన్ని లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటారు. మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి దేహంలోని ప్రతి ప్రదేశంలోని ఈ యొక్క బాడీ కొన్ని సంవత్సరాల పాటు గడిపి అది లోపలికి వెళ్ళడం జరిగి మళ్ళీ జన్మ తీసుకొని పైకి వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఆలోచన శక్తి. ప్రతి మనిషికి కూడా ఇందాక మనం బ్రెయిన్ అంటే మెదడు అనేది ఉన్నది. ఆ మెదడుకి సంబంధించి మైండ్ అనేది ఉంటది, మనస్సు. ఈ మనస్సులోంచి వచ్చేదాన్ని మనం ఆలోచనలు అని చెప్పంటాం. అసలు ఈ ఆలోచనలకు మూలం ఎక్కడి నుంచి అండి? మన మానసిక శరీరంలోని ద్రవ్యరాశిలో ఏర్పడిన కదలికలనే మనం ఆలోచనలు అని చెప్పంటాం అనమాట. ఈ ఈ ఆలోచనలు ఏంటంటే దీనికి చాలా పవర్ ఉంటదండి. థాట్ పవర్స్ కి చాలా. మేడం ఎనిబిసెంట్ ఈ యొక్క థాట్ పవర్ గురించి చాలా చక్కగా ఆ బుక్ రాయడం జరిగిందండి. థాట్ పవర్ అనే బుక్. అది మొత్తం 8 చాప్టర్లు ఎంతో ఉంటుంది.
అది దాన్ని స్టడీ చేయడం వల్ల కూడా మనకి ఈ యొక్క ఆలోచన శక్తి, దాని యొక్క యూజెస్ అనేవి తెలుస్తుంది. దాని యొక్క యాక్షన్ అండ్ యూజెస్ గురించి మనకు తెలుస్తుంది. అయితే మనం అది మన యొక్క థాట్స్ అనేవి నెగిటివ్ గా ఉండొచ్చు, పాజిటివ్ గా ఉండొచ్చు. అయితే ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క బాహ్య ప్రపంచంలోకి రిలీజ్ చేయబడతాయి అనమాట అండి. మీరు ఆలోచించిన ప్రతి ఆలోచన కూడా బయటికి రిలీజ్ చేయబడుతుంది. అది పక్క మనిషి యొక్క మానసిక శరీరం మీద దాని యొక్క పవర్ చూపిస్తుంది అనమాట అండి. అలాగే మనం ఈ యొక్క ఆలోచన శక్తితో మనం చాలా మంది యొక్క ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మనం సరిచేయొచ్చు. అలాగే ప్రపంచ శాంతిని నెలకొల్పవచ్చు. ఒక మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చొచ్చు. ఇవన్నీ కూడా మనం అందరూ కూడా గ్రూప్ మెడిటేషన్ లో కానీ మనం ఇండివిజువల్ గా మెడిటేషన్ లో కూర్చొని మన థాట్స్ ని రిలీజ్ చేయడం వల్ల వీటినే థాట్ ఫార్మ్స్ అంటారండి. ఈ థాట్ ఫార్మ్స్ అనేవి సౌండ్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే దృశ్య రూపంలో ఉండొచ్చు. అనేక వర్ణాలను కలిగి ఉంటాయి, సౌందర్యమైన వర్ణాలను కలిగి ఉంటాయి. అలాగే కోపం, ఈర్ష, ద్వేషం అనేటటువంటి థాట్ పవర్స్ అన్ని కూడా బూడిద వర్ణంలో ఉండడం జరుగుతుంది అనమాట అండి. అలాగా ఎక్సలెంట్ బుక్ రాశారు మేడం అన్ని బిసెంట్ రాశారండి ఈ యొక్క థాట్ పవర్ గురించి. అందుకని మనం థాట్ పవర్ తెలుసుకోవాలంటే ఆ బుక్ ని మనం చదవాలి. అలాగే మరి ఈ ఆలోచన అంటే మనకు టైం తక్కువగా ఉండడం వల్ల నేను కొంచెం గ్రాస్ గా చెప్తున్నాను అనమాట అండి. ఈ ఆలోచన శక్తి, దాని యొక్క యాక్షన్, ఉపయోగాలు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఎక్కడో ఉన్న వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి మార్చొచ్చు. అలాగే ప్రపంచ శాంతిని నెలకొల్పొచ్చు అంటారు. అది ఎలా నెలకొల్పాలండి, అది ఎలా సాధ్యం అవుతుంది అంటే మనందరూ గ్రూప్ లో కూర్చొని మన థాట్స్ ని రిలీజ్ చేయాలన్నమాట అండి. ఈ యొక్క ప్రపంచ శాంతి కలగాలి, మా ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలి అని చెప్పి మనం ఒక పాజిటివ్ థాట్ తో, ఒక పాజిటివ్ మైండ్ తో మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేసామో ఈ విశ్వంలోకి ఈ యొక్క థాట్స్ అన్ని కూడా రిలీజ్ చేయబడతాయండి. రిలీజ్ చేయబడి మన పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని అది న్యూట్రల్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని నెలకొల్పబడుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకి మేడం బ్లావెట్స్కీ, లెడ్బేటర్ మొదలైన మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళు కామ శరీరంలోకి ఎంటర్ అయ్యి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని మనకి తెలియజేయడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా మనం బుక్స్ లో రాసున్నవి మనం చెప్పట్లేదు, వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా కనుగొని ఆ బుక్స్ రాయడం జరిగింది. అలాగే జీవిత పరిణామం, మన దివ్యజ్ఞానంలో ముఖ్యంగా ఏంటంటే అండి జీవ పరిణామం అంటే ఒక జీవి ఎలాగ పరిణామం చెందుతుందో చెప్పడంతో పాటు మన మానసిక దేహం కూడా ఎలా పరిణామం చెందుతుందో, అది ఎలా అన్ఫోల్డ్ అవుతుందో, అది ఎలా వికాసం చెందుతుందో కూడా మన దివ్యజ్ఞానంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది అనమాట అండి. చాలా చాలా స్పష్టంగా చెప్పారు. సైన్స్ ఏం చేస్తుందంటే చార్లెస్ డార్విన్ ఏం చెప్పాడంటే జీవ పరిణామం చెప్పాడు. అంటే ఖనిజాలు వృక్షాలుగా మారే, వృక్షాలు జంతువులుగా మారే, అలాగే పాకే జంతువులుగా మారే. కొన్ని వందల లక్షల సంవత్సరాల తర్వాత ఈ జంతువుల నుంచి మానవుడు అనే జీవి కూడా ఉద్భవించిందని చెప్పి ఆయన కేవలం జీవ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పాడు. కానీ డిసైడ్స్ మన దివ్యజ్ఞాన సమాజం ఏం చెప్పిందంటే, మన దివ్యజ్ఞానంలో ఏం చెప్పబడిందంటే మానసిక పరిస్థితి కూడా అంటే ఈ యొక్క దేహంతో పాటు, భౌతిక దేహం యొక్క పరిణామంతో పాటు మానసిక శరీరం కూడా పరిణామం చెందుతూ వస్తుంది. అంటే రేపు ఫ్యూచర్ లో మనకి ఒక సూపర్ మ్యాన్ ఉద్భవించబడుతున్నాడు, లేదా ఒక సూపర్ మ్యాన్ ఎవాల్వ్ అవుతున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. దీన్నే మనం జీవ పరిణామ క్రమం అని చెప్పి అంటారు. అంటే మానవుడు పుట్టి జంతు వర్గం నుంచి విడిపోయి 70 లక్షల సంవత్సరాలు అయిందండి. 70 లక్షల సంవత్సరాల క్రితం జంతు విభాగం నుంచి మానవుడు బయటకు వచ్చి అక్కడి నుంచి అనేక లక్షల సంవత్సరాలు అతను అలా ఒంటరిగా పోరాటం చేసి అక్కడి నుంచి నెమ్మదిగా ఏం చేశాడంటే మనిషిగా మన డెవలప్ అయ్యి ఈ రోజున అన్ని ఒక నాగరికత కల్చర్స్ ఏర్పడి మనం ఒక మానవుడిగా ఒక వ్యవస్థ ఏర్పరచుకొని మనందరం కూడా జీవనం సాగిస్తున్నామండి. అలాగే టైం కూడా అవుతుంది, టైం దగ్గరకు వస్తుంది అనుకుంటున్నాను. నేను క్వశ్చన్ అవర్ అనేది దగ్గరకు వస్తుంది. నేను ఇంకా 2 చాప్టర్లు ఉన్నాయండి, అవి కూడా చెప్పి నేను ముగిస్తానన్నమాట అండి. ఇది జీవ పరిణామ క్రమం. అంటే ఒక జీవి ఒక జన్మ తీసుకొని కంప్లీట్ చేసి మళ్ళీ లోపలికి పరమాత్మలో ఐక్యం అవడాన్ని దాన్ని మనం యాక్చువల్ గా ఏమంటాం అంటే ఒక జీవ పరిణామం అంటాం. తర్వాత నెక్స్ట్ సౌభ్రాతృత్వం. మన యొక్క ఫస్ట్ గోలే చెప్పిందండి మన ఈ ప్రపంచ అంటే మొత్తం మనందరం కూడా సార్ అంటే మన 6:20 అయింది, అంటే మాకు 6:20 అయింది, మీకేమో 6:50 అయింది కదా. అవునండి 6:15
ఇంకా 10 minutes ఉందండి. లేదు లేదు, ఇప్పుడే మొదలెడితే మళ్ళీ మనం లాస్ట్ లో క్లోజింగ్ చేసుకునేందుకు 1 నిమిషం అది టైం పడుతుంది. అంటే ఇప్పుడు మనం క్వశ్చన్ అవర్కి Q&A వెళ్ళిపోదాం అండి. వెళ్ళిపోదాం. క్వశ్చన్ అవర్కి వెళ్ళిపోదాం. ఓకే అండి. దీన్ని మనం సహోదర సౌభ్రాతృత్వం అని చెప్పంటాం. అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్నెస్. తర్వాత మన పరమ గురువులు మనం చెప్పిన దాంట్లోనే మనం అందరం కూడా నడుస్తున్నాం అండి. ఇప్పుడు ఇక్కడతో నేను ఈరోజు చెప్పాలనుకున్న సెషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎనీ డౌట్స్, ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, గోపాలకృష్ణ గారు ఆయన ఎఫర్ట్స్ కి, ఆయన ఎనర్జీస్ కి మనం అందరం థ్యాంక్స్ చెప్దాం. ఇందాక మీరు పార్టికల్ గురించి చెప్పారు కదా, ఆ పార్టికల్స్ పార్టికల్స్ ఆటమ్స్ వాటి గురించి చెప్పారు. వాటి గురించి ఏంటంటే స్విట్జర్లాండ్ లో ఉంది ఆల్రెడీ పార్టికల్ సెపరేట్ యాక్సిలరేటర్ అని, సెర్న్ అంటారు, సిఈఆర్ఎన్, సెర్న్. జెనీవా దగ్గర 27 kilometers పరిధి అనమాట అది. దాంట్లో ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ అని దాంట్లో చేస్తారు. అవునండి, 27 kilometers ట్యూబ్ తయారు చేశారండి. అవునండి, దాంట్లో ఈ రీసెర్చ్ జరిగింది. అదొకటి. డార్క్ మ్యాటర్ మీద కూడా ఆల్రెడీ కనుక్కున్నారు, డార్క్ ఎనర్జీ అని, బ్లాక్ హోల్స్ అని. మన వాళ్ళు అమెరికా వాళ్ళు స్పేస్ లోకి లాస్ట్ ఇయర్ అది పంపించారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పంపించారు సార్. అవును సార్. సో అదొకటి రీసెర్చ్ జరిగి దాని మీద చాలా యాక్టివిటీ జరుగుతుంది. అవునండి. సో అంటే మన సీక్రెట్ డాక్టర్ లో ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. మేడం బ్లావస్కీ డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ గురించి ఆవిడ రాశారండి ఇందులో. ఓకే, ఎవరైనా క్వశ్చన్స్ వేయండి ఒకసారి. మొత్తం మనం 10 మంది జాయిన్ అయ్యాం. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం స్టేటస్ లో 8 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 10 members. ఇప్పుడు 8 మంది ఉన్నారు ఇప్పుడు. ఓకే. ఎవరు మాట్లాడతారా? నమస్కారం అండి అందరికి. గోపాలకృష్ణ గారు చాలా అనర్గళంగా చాలా విషయాలు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. నాన్ స్టాప్ చాలా కృషి చేశారు, చక్కగా చెప్పారు. ఎన్నో విషయాలు కవర్ చేశారు. నేను అనేది ఏంటంటే, నా క్వశ్చన్ కాదు, నా ఇన్పుట్ కాన్షియస్నెస్ ని నేను ఎనర్జీ కింద చెప్తాను. నేను చెప్పండి. కాన్షియస్నెస్, సోల్, చైతన్యం ఏదన్నా సరే ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ పుడుతూ ఉంటుంది, కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. అదే దాన్ని ఎలా చెప్తారు మీరు? సోల్ అనేది, ఆ సోల్ ని నేను ఎనర్జీ అంటాను, మీరేమంటారు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు సోల్ అనేది ఏంటంటే ఎనర్జీ, అది ఒక చైతన్య పదార్థం. దాన్నే మనం కాన్షియస్నెస్ అంటాం. అంటే యాటమ్ ని ఎంతవరకు మనం డివిజన్ చేసుకెళ్తామో ఆ డివిజన్ కానటువంటి దాన్నే మనం కాన్షియస్నెస్ అంటాం. అంటే మనకి భగవద్గీతలో కూడా చెప్పబడింది, అణువు పరమాణువు, దానికన్నా లోపలికి మనం దాన్నే మనం పరమాణువు అని చెప్పి అంటాం. ఆ పరమాణువు కన్నా లోపలికి వెళ్ళవలసిన అవసరం లేదండి, అంతవరకు తెలుసుకుంటే చాలని చెప్పి మన భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. దాన్నే మన అందరం కూడా, మన ఋషులు, మునులు, జగద్గురువులు కూడా చెప్పడం జరిగింది. కాన్షియస్నెస్ అనేది ఉన్నది, అదే చైతన్యం. అంటే ప్రతి మనిషిలో కూడా ఉండే ఆ చైతన్య పదార్థమే దాన్ని మనం సోల్ గా చెప్తాం, ఆత్మగా చెప్తాం, లేదా ఎనర్జీగా చెప్తాం. అంటే దానికి అనేక రకమైన సినానిమ్స్ ఉన్నాయి, పర్యాయ పదాలు ఉన్నాయన్నమాట అండి. ఆ పర్యాయ పదాలన్నీ కూడా ఒకదానికి ఆత్మకి సంబంధించినవే అని నా అభిప్రాయం అండి. గోపాలకృష్ణ గారు చాలా బాగా చెప్పారండి, చాలా వివరంగా బాగా అర్థమైంది, చాలా బాగుందండి. రాజమండ్రిలో దివ్యజ్ఞాన సమాజంది చాలా పెద్దది ఉంది, కానీ ఎప్పుడు రాలేకపోయాను. అవునండి, అవును మేడం. నేను రాజమండ్రిలో ఉన్న రోజుల్లో
ఆహాహా. ఓకే మేడం. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాం మేము. రాజమండ్రిలో ఉన్న రోజులు రాలేకపోయాను, అయ్యో అని ఇప్పుడు అనిపిస్తోంది అనమాట. ఆహాహా. అలాగే మేడం. అంటే మీరు ఇదివరకు వచ్చారండి మా క్లాసులకు వచ్చారండి థియోసాఫీ? అంటే జెట్టి గ్రాండ్ లో జరిగేది. లక్ష్మి గారిది ఏమో మామూలుగా పెడుతూ ఉంటాను క్లాసులకి. మీది ఇదే ఫస్ట్ టైం మీ మీటింగ్ వినడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. అది అంటే ఎవ్రీ సండే మాకు చాలా ఇక్కడ. బాగా చెప్పారు, వివరణ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గోపాలకృష్ణ గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. వినబడుతుందండి నా మాట? వినబడుతుందండి. కొంచెం గట్టిగా అంటే స్లోగా వస్తుంది. చెప్పండి. స్లోగా వస్తుందా? ఇప్పుడు వినబడుతుందండి. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ ఆవిడ బ్లావస్కి మేడం ఏం చేసిందంటే లండన్ లో ట్రాన్సాక్షన్స్ లాడ్జ్ అని చెప్పేసి అంటే కొన్ని స్పీచెస్ ఇచ్చేది ఆవిడ. దాని మీద కమాండర్ రాబర్ట్ బోవెన్ 1891 అంటే ఆమె ఇంకా 3 వారాల్లో చనిపోతుంది అనగా ఆమె స్పీచెస్ అన్ని కూడా రికార్డ్ చేసి పబ్లిష్ చేశాడు. అందులో ఏం చెప్తుందంటే బ్లావస్కి మేడం సీక్రెట్ డాక్టర్ని ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది చక్కటి గైడెన్స్ ఇస్తుంది. అది మనం మరి ఎప్పుడైనా అవకాశం దొరికితే చెప్పుకుందాం. నేను నిన్నటి నుంచి వెతుకుతుంటే ఇప్పుడు దొరికింది. ఇది సీక్రెట్ డాక్టర్ అనేటువంటిది జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే మన మనిషి యొక్క ఆలోచనలు పవిత్రం చేసుకోవాలి. పవిత్రం చేసుకున్నప్పుడే మనకి ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం పైన ఉన్నటువంటి కామ శరీరం, తర్వాత మానసిక అపరమానసిక ఇవన్నీ అయిన తర్వాత క్యాజువల్ బాడీ ప్యూరిఫై అవుతుంది. మన క్యాజువల్ బాడీలోకి అన్ని కూడాను ప్రతి జన్మలోనూ సంస్కారాలన్నీ అందులో నిక్షిప్తం అయిపోతాయి. అంటే లైక్ బ్లాక్ బాక్స్ ఇన్ ఏరోప్లేన్ చూడండి, యాక్సిడెంట్ ఏదైనా అయినా బ్లాక్ బాక్స్ గురించి వెతుకుతారు. అది ఫ్లైట్ చేద్దాం డిస్ట్రాయ్ కాదు. అంటే పాసెంజర్స్ కి ఎయిర్ప్లేన్ లోని స్టాఫ్ కి మధ్య జరిగిన మొత్తం సంఘటనలు అన్ని జరుగుతాయి. అలాగా మన కారణ శరీరం ఏంటంటే ప్రతి జన్మలో మనం చేసేటువంటి సంస్కారాలన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మనం మంచి ఆలోచన కల్టివేట్ చేయడం నేర్చుకున్నట్లయితే జ్ఞానయోగం డెవలప్ అవుతుంది. ఆ జ్ఞానయోగం కారణంగా కారణ శరీరం డెవలప్ అవుతుంది. మనం ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మీరు చెప్పినట్టు కొంతకాలానికి యాస్ట్రల్ బాడీ డిస్ట్రాయ్ అయిపోతుంది. తర్వాత మెంటల్ బాడీ కూడా డిస్ట్రాయ్ అయిపోయి ప్యూర్ థాట్స్ మంచివి అనేవి ఏవైతే ఉన్నాయో అవి కారణ శరీరంలోకి వెళ్ళిపోతాయి. అంటే మనం కల్టివేట్ చేస్తేను అంచేత ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ప్యూర్ థాట్స్ వితౌట్ ఎనీ నెగిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ అది చేసినట్లయితే కారణ శరీరం మనం అది కూడా ఆత్మతో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే మళ్ళీ ఈ జన్మ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో మనిషికి ఆ జన్మ అప్పుడు ఈ ఆత్మ అక్కడ ప్రవేశిస్తుంటే కారణ శరీరంతో పాటు ఆత్మ కూడా ప్రవేశిస్తుంది. అంచేత ఆత్మ సంయోగంలో 6th చాప్టర్ భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు, బాగా నేను యోగ భ్రష్టుడు అయిపోతే మరి ఎంతవరకు చేసిన సాధన వృధాయే కదా అని అడుగుతాడు. అదేం కాదు, నువ్వు ఎంతవరకు సాధన చేసావో ఆ తర్వాత నీ సాధన మళ్ళీ నిర్విఘ్నంగా జరగడానికి అవకాశం అయ్యే ప్రదేశంలోనే నువ్వు జన్మిస్తావు అని చెప్పేసి చెప్తాడు. శాస్త్రి గారు మీ దగ్గర నుంచి సౌండ్లు వచ్చేస్తున్నాయి రకరకాలు. అంటే ఒకటి నేను హెడ్ ఫోన్స్ పెట్టుకోలేదు. హెడ్ ఫోన్స్ పెట్టుకోకుండా ఇప్పుడు ఎలా వినబడుతుంది? మాట వినబడుతుందా లేదా స్పష్టంగా? మీరు మాట్లాడడం వచ్చినప్పుడు మరి టెక్నికల్ గానే ఏవో సౌండ్లు వచ్చేస్తున్నాయి. అంత ముందు ఇప్పుడు దాకా రాలే. ఇప్పుడు ఎలా ఉంది? సేమ్ ఉన్నాయి, వస్తున్నాయి. మెటాలిక్ సౌండ్స్ వస్తున్నాయి. అక్కడ మీకు ఏమైనా టెక్నికల్ వస్తుందేమో సార్. అంటే ఇక్కడ మాకు బానే ఉందండి. ఇప్పుడు శాస్త్రి గారు మాట్లాడుతుంటే మాకు ఏం డిస్టర్బెన్స్ అనిపించట్లేదు, ఏమి వినబడట్లేదు సార్. మామూలు మీ వాయిస్ మామూలు వినబడుతుంది సార్.
ఎందుకంటే ఆ విషయం చెప్పి ముగించేస్తాను. మనకి రీజన్మ ఉందా, పునర్జన్మ ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికి సో మెనీ రీసెర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్ ఉంటాయి. అది ప్రపంచంలో రీసెర్చ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటి రికార్డ్ చేస్తున్నారు. డాక్టర్ రేమండ్ జాన్ మూడీ అని చెప్పేసి ఆయన చనిపోయే వ్యక్తి హాస్పిటల్లో డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు డెత్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అతను సెన్సెస్లోకి వస్తున్నాడు. అటువంటి వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు. రికార్డ్ చేస్తే కొంతమంది వ్యక్తులు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే, నేను ఒక చీకటి సొరంగంలోకి వెళ్ళిపోయాను, ఏమి కనపడదు, అంతా చీకటే. అలా వెళ్ళగా కొంతసేపటికి వెలుతురు వచ్చింది. ఆ వెలుతురు చాలా అద్భుతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. తిరిగి మళ్ళీ కొంతసేపటికి నన్ను వెనక్కి పంపించేశారు అనేసి, ఆ వెనక్కి పంపించేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు నా శరీరంతో అంతా నాకు కనబడుతుంది, కానీ నేను మీకు ఏమి చెప్పడానికి వీల్లేదు. ఇలా జరిగిందని ఆయన ఎక్స్పీరియన్సెస్ చెప్పాడు. రేమండ్ ఆయన ఇలా హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ డిటెక్ట్ చేసి రాశాడు అనమాట. అలాగే ఇక్కడ మనకి ఇండియాలో బెంగళూరులో నిమ్హాన్స్ అని ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అని. అక్కడ కూడా రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి పునర్జన్మ అనేటువంటిది ఉంది. కాకపోతే ఆ పునర్జన్మ ఏ ప్రాంతంలో తీసుకుంటాడు, ఎక్కడ తీసుకుంటాడు అనేటువంటిది మనకి సాధ్యం ఇంకా అంత డెఫినెట్ ఐడియా రాలేదు. ఒక 1 minute మన 6:30 నా టైం 6:32 అయింది. మాకు ఇక్కడ 7 అండి, 7 minutes అయింది. 7 గంటల 2 నిమిషాలు. మనకి ఇంకొక 8 నిమిషాలు క్లోజ్ అయిపోతుంది. ఇంకొక 8 నిమిషాలు క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం కలుసుకున్నప్పుడు ఈ రాబర్ట్ బోవెన్ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఏం రికార్డ్ చేశాడు, బ్లాస్కి మేడం చెప్పింది అది చూసుకున్నట్లయితే మనకి చాలా ఉపయోగపడుతుంది. ట్రాన్స్లేట్ చేసి ఐ విల్ టెల్ యూ దెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం. గోపాలకృష్ణ గారు చాలా బాగా చెప్పారండి. గోపాలకృష్ణ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వరరావు గారు చక్కగా చెప్పారు. చాలా అంటే స్టెప్ బై స్టెప్ చాలా లాజికల్ గా ప్రజెంట్ చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక నిమిషం అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. ఇప్పుడు గోపాలకృష్ణ గారు ఏమో మన జనరల్ సెక్రటరీ గాను, సెక్రటరీ తెలుగు ఫెడరేషన్ ఇండియాలో లేకపోవడం వల్ల ఈ ఏడాది కొత్త అప్లికేషన్స్ కానీ రివైవల్ అప్లికేషన్స్ కానీ ఉన్న వాటిని లార్జెస్ట్ నుంచి ఇండియన్ సెక్షన్ వెళ్ళాలంటే అది సెక్రటరీ ద్వారా వెళ్ళాలి. తెలుగు ఫెడరేషన్ సెక్రటరీ. మరి తెలుగు ఫెడరేషన్ సెక్రటరీ గారు గోపాలకృష్ణ గారిని ఇన్ఛార్జిగా అపాయింట్ చేయడంతో ఈ పర్టికులర్ ఈ 2 టాపిక్స్ కి ఆయనకి వస్తాయన్నమాట. అన్ని లార్జెస్ట్ నుంచి కొత్త అప్లికేషన్స్ కానీ రివైవల్ కానీ. వాటిని ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం, సర్క్యులర్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ 31 ఆగస్టులో తారీఖు లోపల వారణాసి రీచ్ అవ్వాలి. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే, రమణ గారు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ పార్టిసిపెంట్స్ లో నర్సాపూర్ నుంచి. ఆయన డిప్లొమా వాళ్ళు 25 మంది పంపించారు స్కాన్ చేసి వారణాసి. కానీ రమణ గారి పేరు లేదని చెప్పేసి ఒక టాపిక్ రన్ అవుతుంది. దాని మీద మేము ఒక యాక్షన్ తీసుకున్నాం. అది రమణ గారు ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసి 2001 నుంచి మేము ఉన్నాము. తర్వాత 14లో రివైవ్ చేసాం నర్సాపూర్. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఏడాది కట్టిన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి పంపించడం జరిగింది. దాని మీద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఇండియన్ సెక్షన్ అబౌట్ అంటే ఆయన డిప్లొమా లేదని, ఆయన డిప్లొమా నెంబర్ కరెక్ట్ కాదు, కరెక్ట్ నెంబర్ ఇవ్వని చెప్తే నా నెంబర్ కరెక్ట్ అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారని. అది ఒకటి. రెండోది, తెలుగు ఫెడరేషన్ కి కొత్త లాడ్జి కింద లాస్ట్ ఇయర్ వైవస్వత మను లాడ్జి విశాఖపట్నం నుంచి లక్ష్మి గారు ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని అప్లికేషన్స్ అన్ని పంపించి ఇష్టం చార్టర్ ఇమ్మని. ఆ చార్టర్ ఏమో ఇవ్వడానికి లాడ్జి పెట్టిన 2 ఏళ్ల తర్వాత అప్లై చేసుకోవాలనే థియరీ ఒకటి లాక్కొచ్చి ఏదో చెప్పుకొచ్చి మెయిల్ పంపించారు నాకు. దాని మీద అది ఆ 2 years వెయిటింగ్ పీరియడ్ కాదని లక్ష్మి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి రాయలసీమ ఫెడరేషన్ లో రీసెంట్ గా 2 లాడ్జెస్ పెట్టిన నెల రోజుల్లోనే వాళ్ళకి చార్టర్ రావడం జరిగింది. సో
ఆ లాజిక్ మీద అదే లాజిక్ మీద ఆ 2 years వెయిట్ అంటే లాజిక్ పెట్టిన తర్వాత 2 years ఆగిన తర్వాత కొత్త అప్లికేషన్ పెట్టుకోవాలని మెయిల్ పంపించారు మాకు ఇండియన్ సెక్షన్. దానికి కాదని చెప్పడానికి చిన్న ఒక స్టెప్ తీసుకున్నాం. అది ఒకటి లక్ష్మీతో మాట్లాడుకున్నాం మేము, అది అడ్మినిస్ట్రేటివ్ గా చెప్దామని చెప్పేసి. అందుకని మీకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొత్త అప్లికేషన్స్ కానీ తర్వాత డ్రాప్ అయిపోయిన మెంబర్స్ రివైవల్ చేసుకున్న ఫామ్స్ కానీ వస్తే అవన్నీ 31వ తారీఖు లోపల, ఆగస్ట్ లోపల వారణాసి రీచ్ అయిపోవాలని. అలాగే మీరు ఓకే సార్, ఓకే అలాగే ఓకే పంపిస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా మనకు 3 నిమిషాలు ఉంది. ఇప్పుడు జూమ్ ని ఫ్రీగా వాడుకుంటున్నాం. 40 నిమిషాలు చెప్పిన 40 నిమిషాలు చెప్పిన లక్ష్మి గారు ఎస్టాబ్లిష్ చేసిన జూమ్ లింక్ ద్వారా మనం కలుసుకుంటున్నాం. అందుకని జూమ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ క్వశ్చన్స్ ఏమంటే జూమ్ అప్పుడు వాళ్ళు ఇంకోటి ఇంట్రడ్యూస్ చేస్తారండి. 439 రూపీస్ మంత్లీ కడితే మనకి 5 GB ఇస్తాడు. తర్వాత ఎన్ని గంటలని మాట్లాడుకోవచ్చు. ప్యాకేజెస్ చూడండి, జూమ్ లో గడి చూస్తున్నట్లయితే రాదు. గోపాలకృష్ణ గారు మంత్లీ 439 రూపాయలు 434 రూపాయలు ఉంది. అది సబ్స్క్రైబ్ చేసుకుంటే బెటర్, చాలా ఫెసిలిటీస్ వస్తాయి. ఓకేనండి. But you have put a lot of effort అండి. గోపాలకృష్ణ గారు 2 minutes క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఎవరు పార్టిసిపేషన్ 10 మంది కూడా దాని జస్ట్ 10 మంది రీచ్ అయ్యారు ఇవాళ. దిస్ ఇస్ హౌ ద స్టేటస్ ఇస్. గ్రాడ్యువల్ గా వస్తారు. కొంతమందికి ఏమిటంటే ఏం ప్రశ్నలు అడగాల్సి వస్తుందని ఒకటి, తర్వాత స్పీకర్ ఏమైనా ప్రశ్నలు వేస్తే చెప్పలేకపోతే ఎలాగని, అలా ఇనీషియల్ ఫియర్స్ ఉంటాయి కొంతమంది. అది వర్కింగ్ డే కదా సార్, ఈరోజు మండే వర్కింగ్ డే కాబట్టి కూడా కొంతమంది పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు అనుకుంటున్నాను నేను. అది కరెక్టే కదండి. ఇప్పుడు గంట సేపు 40 నిమిషాలు. అదేనా నా నుండి ఒక సజెషన్ ఉంది, ఇవ్వనండి. సజెషన్ చెప్పండి సార్. ఇప్పుడు గోపాలకృష్ణ గారు ఈ లెక్చరర్స్ అందరూ సెపరేట్ గా 15 days ఒకసారి మీట్ అవుతూ ఉంటే వీల్ ఎక్స్చేంజ్ అబ్జర్వేషన్స్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తే ఇంకా మనం కొంతమందికి వాళ్ళ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం అనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మనం లెక్చరర్స్ అంతా once in 15 days మీట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. యూ థింక్ ఆఫ్ ఇట్. అవునండి. One minute. ఓకే, లెటర్ మనకి ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది అందరికి. వెంకటేశ్వరరావు గారు ఏం సజెషన్ చేయలేదు. మీరు వేశారు, మీరు వివరణ ఇచ్చారు కదా సార్ శాస్త్రి గారు. సార్ నమస్కారం సార్. ఓకే, లెటర్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభరాత్రి అండి అందరికీ. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.